ప్రిలిమ్స్ లో జిఎస్ తో పాటు మనకి సిసాట్ పేపర్ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ సిసాట్ లో కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. దాన్ని ఫాస్ట్ గా చదవాలంటే సడన్ గా మీకు రాదు, స్లో అయిపోతాం. 15 నిమిషాలు ఒక పారాగ్రాఫ్ చదివాం అనుకో, ఒక పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది అనుకో, సగం టైం అక్కడే పోద్ది. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ ఫాస్ట్ గా చేస్తే మీకు ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. అండ్ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చదివేటప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి. డిక్షనరీ పక్కన పెట్టుకుని మీనింగ్స్ చూస్తూ ఒక మీనింగ్స్ నోట్బుక్ పెట్టుకోవాలి. ప్రతిరోజు కనీసం మీరు నేర్చుకున్నవి 5 నుంచి 10 పదాలు ఒక రిజిస్టర్ బుక్ లో రాసుకోవాలి. రోజు వాటిని రివిజన్ చేయాలి. అలా 1 year చేస్తే మీకు వొకాబులరీ, స్పెల్లింగ్స్, రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్. డిక్షనరీ పెట్టుకోవాలి, అలానే అట్లాస్ పెట్టుకోవాలి. ఓకే, కంప్లీట్ గా అట్లాస్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను, హైతీ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా తిరిగి పంపించేస్తుంది. అసలు హైతీ ఎక్కడుంది? డొమినికన్ రిపబ్లిక్ అని పక్కన ఉంది. డొమినికన్ రిపబ్లిక్ ఎక్కడుంది? అర్థమైందా? ఆ లొకేట్ చేయగలగాలి. ఎప్పుడైనా ఆల్వేస్ యూ షుడ్ క్యారీ అన్ అట్లాస్ విత్ యూ. ఎప్పుడూ ఒక అట్లాస్ మీ చేతిలో ఉండాలి, అది క్యారీ చేయగలగాలి. కంప్లీట్గా అట్లాస్ మీతోనే ఉండాలి. అట్లాస్ ఒకటి, డిక్షనరీ ఒకటి. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చూడాలి.